హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఈశ్వర్ అండ్ మై వరల్డ్. మా పాపని చూడండి, నేను శ్రీరామనవమికి ఇలా డెకరేషన్ చేసుకున్నాను. వేటపేసి తెచ్చాను. మా బాబు కూడా ఇలా కట్టాను. ధోతి వచ్చేసి మన ఇంట్లో దొరికే చున్నీతోనే చేయొచ్చు. శ్రీరామనవమి కదండి, సో రాముడి వేషం వేయాలని రాముడిలాగా. అలాగే మా అత్తబాబు కూడా ఇలా రాముడి వేషం వేసుకొని ఉన్నాడు. ఇవన్నీ మన దగ్గర ఉన్న చున్నీస్ ఉంటాయి కదా, ఇది మా తమ్ముడండి. సో చూడండి వీళ్ళందరూ ఎంత బాగా రెడీ అయ్యారో. ఏం లేదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. కింద పంచ వచ్చేసి రాముడి పంచ ఎట్లా చేయాలంటే, ధోతి ఉంటుంది కదా, మనకి ధోతి ఎలా పెట్టాలంటే మన చున్నీ ఉంటుంది కదండి, మన ఇంట్లో ఆరెంజ్ కలర్ చున్నీ కానీ ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఎలాగా ధోతి ఎలా కట్టాలో. లేకపోతే మీకు యూట్యూబ్లో కూడా చాలా దొరుకుతాయి. సో నేను కూడా అప్లోడ్ చేస్తాను. మన దగ్గర ఉన్న చున్నీని పిల్లల వెనకాల నుంచి ముందుకి టై చేసి, ఇంకా అటు ఇటు లెగ్స్కి అటు ఇటు సపోర్ట్ తీసుకోవాలి. మా పాపకి ఇది చాలా లూజ్ అయిపోయింది ఈ చున్నీ, చిన్నపిల్ల కదా. సో చూడండి ఎంత బాగుందో పాప. మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకి ఇలా రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, మీ మెమరీస్ లాగా ఉంటుంది. శ్రీరామనవమికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఉండొచ్చు. పైన విగ్ వచ్చేసి మన ఇంట్లో ఉండే విగ్తో పెట్టేయచ్చండి. అలాగే ముత్యాల పర్ల్ నెక్లెస్ పెట్టేసుకోవచ్చు. మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడు బాణం పట్టుకొని. బాణం వచ్చేసి మనకి ఇంట్లో ఉండే చీపురు పుల్లతో, మామూలు పుల్లలతో స్ట్రైట్గా ఒకటి బెండ్ చేసి ఒకటి ఒక బాణం టైప్ రెడీ చేసేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జుట్టు ఉన్న వాళ్ళకైతే పిలకలాగా వేసేసి మనము విగ్ లాగా పెట్టేసి పూలు పెట్టేయచ్చు, లేకపోతే పర్ల్ నెక్లెస్ పెట్టేయచ్చు. అలాగే రాముడు నేత ధోతితో, నేత కండువతో ఉంటాడు కాబట్టి ఇట్లా చున్నీతో మనం చేసేసుకోవచ్చు. ఆరెంజ్ చున్నీతో. మా బాబు చూడండి ఎంత సంబరపడిపోతుందో. అలాగే పిల్లలకి నుదుటి మీద గోవిందనామం పెడితే ఇంకా అచ్చం రాముడిలాగా చాలా బాగుంటుందండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ రాముడిలాగా తయారు చేసుకోండి. అలాగే సీతలాగా కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇవన్నీ మెమరీస్ లాగా ఉంటాయండి. సో మీరు ప్రిపేర్ చేసుకోండి ఐటమ్స్ అన్నీ. ఇంకా మీ పిల్లల్ని రెడీ చేసేసి చాలా బ్యూటిఫుల్గా ఫొటోస్ తీసి, అందరూ ఫొటోస్ తీసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా ఎలా రెడీ చేశారో మీ పిల్లల్ని, ఏ డెకరేషన్ చేశారు, ఎలా ప్రిపేర్ చేశారు శ్రీరామనవమికి. మా బాబు చూడండి పట్టుకొని ఎంత బాగా రెడీ అయ్యి ఉన్నాడు. నేత ధోతి, నేత కండువా వేసుకొని అలానే చూస్తున్నాడు. పిల్లలకి కొంచెం కష్టం అండి రెడీ చేయడం. వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు, వద్దు అంటారు, గుచ్చుకుంటుంది అంటారు. కానీ మనం రెడీ చేసేయచ్చు. తొందరగా రెడీ చేసేసి వాళ్ళకి కన్వీనియంట్గా మనము రెడీ చేసేసి గబగబా పిక్స్ తీసేస్తే మనకి ఈ మెమరీస్ ఉండిపోతాయి. మెమరీస్, ఫోటోగ్రఫీ ఇంట్లోనే చేసుకోవచ్చు మనం శ్రీరామనవమికి. ఇంట్లోనే సింపుల్గా చేసేసుకొని పిల్లలకి బాగా మనము మెమరీస్ లాగా ఎప్పుడైనా చూసుకోవచ్చండి. వాళ్ళు చాలా బాగుంటుంది. రాముడి గెటప్ లాగా రెడీ అయి ఉన్నారు కాబట్టి. సో చూడండి ఎంత బాగున్నాయో. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరం ఈరోజు రాముడి స్మరణ చేద్దాము. అలాగే అందరం బాగా మంచిగా ఉండాలని అనుకుంటున్నాము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముడు మీకు మళ్ళీ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు